హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం అక్కేపాలెం మహానాని పార్లర్ ఆపోజిట్లోని మనకి ఇది పెట్టారు, హలీము, చికెన్ హలీము, మళ్ళీ మటన్ హలీము కూడా ఉంది. నేను ఓన్లీ చికెనే ట్రై చేయబోతున్నాను. చికెన్ ఇప్పుడు కొద్దిగా డెవలప్ చేశారంట, చిన్న ముక్కలు కూడా వేస్తున్నారంట. టేస్ట్ చేద్దాం, ఓకేనా? లెట్స్ గో గాయస్. ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే వీడియో మైక్ ఉంది కదా, మైక్ కాస్త లాక్ అవ్వలేదు. దానివల్ల ఇప్పుడు నేను దీనికి వాయిస్ ఓవర్ అయిపోతున్నాను, అది అందుకోసమనే. ఇదైతే బెస్ట్ హలీమే గాయస్, నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు ఎంత బాగా లైటింగ్ పెట్టారు, లైట్స్ పెట్టేసి ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒక చిన్న పిల్లోడు వచ్చి, భయ్యా నీది ఏ ఛానల్, ఏది యూట్యూబ్, నాకు పేరు చెప్పవా అన్నాడు. నాకు బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ వాయిస్ పోవడం వల్ల ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను. లేకపోతే ఆ చిన్నపిల్లోడు అడిగాడు, చాలా ఆనందం అనిపించింది నాకైతే. ఇంకోండి ఇప్పుడు తిరుగుతూ ఆగండి ఒక నిమిషం. ఇంకోండి ఇక్కడ అడిగాడు, ఇప్పుడు అడిగేస్తే నాది బ్యాచిలర్ బైకర్ 390 అని ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ కూడా సేమే అని చెప్పాను. ఓకే అని చెప్పేసి వచ్చేసాను నేను. ఇంకోండి ఇక్కడైతే వంట చేస్తున్నారు, దాని పక్కనే సీటింగ్ పొజిషన్, ఇక్కడ స్వీట్లు కూడా ఉన్నాయి. ఇంకోండి ఇక్కడ వచ్చేసి చికెన్ హలీము, మటన్ హలీము, ఇది కూడా 100 రూపీసే. ఇప్పుడైతే మనం పేమెంట్ చేసి వెళ్ళిపోదాం గాయస్. 100 రూపీస్ పేమెంట్ చేస్తున్నాను, ఫోన్పే చేస్తున్నాను అని చెప్పాను నేనైతే ఇప్పుడు. ఓకే, ఒక హలీం అడిగాను. నేనైతే ఫోన్లో రికార్డ్ చేయలేదు, గోప్రోతో రికార్డ్ చేశాను. చిన్న మైకు లూజ్ అయిపోవడం వల్ల వాయిస్ కట్ అయిపోయింది. దాని తర్వాత నేను మొత్తం సెట్ చేసుకున్న తర్వాత చూశాను అప్పుడు, అది అందుకోసమే. ఇప్పుడైతే పేమెంట్ అయిపోయింది, తీసుకున్నాం, వెళ్ళి అడిగేద్దాం. హలీం, చికెన్ హలీం, మటన్ హలీం కాదు. ఇక్కడ కామెడీ ఏంటంటే, ఇక్కడ చికెన్ హలీం అనుకున్నాను, వెంటనే తీసుకున్నాడు. కాదు భయ్య, అటు సైడ్ వెళ్ళాలి పక్కది, ఇది మటన్ హలీము, అది చికెన్ హలీము అన్నాడు. ఇంకా తీసుకొని ఇంకా నీట్గా వెళ్ళిపోదాం. ఓకే, కానీ క్యూ మాత్రం చాలా ఎక్కువ మంది జనాలే వస్తున్నారు గైస్. నేను వచ్చినప్పుడు కొద్దిమంది ఉన్నారు, కానీ నేను వెళ్ళిన తర్వాత చాలామంది పార్సిల్స్ కానీ లేకపోతే తినేసి చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. క్వాంటిటీ 100 రూపాయలే, కానీ ఎక్స్ట్రాగా ఎక్స్ట్రాగా 100 రూపాయలు వేయించుకొని ఇంకోటి తీయించుకుంటున్నారు. నాకు ఇలా ఆయిల్ వేసేది అక్కడ చూసారు కదా సైడ్న, అక్కడ పెద్ద గిన్నెలో ఉంది ఆయిల్, అది నెయ్యో ఆయిలో ఏంటది నాకు అర్థం కాలే, కానీ చాలా ఘాటుగా ఉంది. అది కలక ముందు ఎలాగుందో డిఫరెంట్గా తయారైంది కలిపిన తర్వాత. నేను ఫుల్ షాక్. నేనైతే పార్సిల్ కాదు తినేస్తున్నాను. వాళ్ళు డిఫరెంట్గా ఇచ్చేస్తున్నారు, కానీ క్వాంటిటీ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి గైస్. ఎవరైనా హలీం తినకుండా మిస్ అయితే మీరు బెస్ట్ హలీం ఎవరు ఇచ్చేసుకోలేరు. ముందే చెప్తున్నాను, హలీం వెళ్ళి అందరూ టేస్ట్ చేయండి. ఇది బ్రాహ్మిన్స్ కాకుండా చికెను మటన్ తినేవాళ్ళు మాత్రమే. బ్రాహ్మిన్స్ వాళ్ళు ఎవరు తినరు కదా, వాళ్ళు అసలు చికెన్ కాదు కదా, దాని జోలి వైపే రారు. దాంట్లో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడులేండి. నేను ఆడ ముందు చికెన్ తింటూ ఉంటాను, ఆడేమో చూస్తాడు, అరే నా దగ్గర ఎందుకురా చికెన్ తింటావు, మటన్ తింటావు అని. ఇప్పుడైతే వచ్చింది మన చేతిలోకి, వెళ్ళి ఆస్వాదిద్దాం మన చికెన్ హలీంని. నేను లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు ఈ సిట్టింగ్ లేదు, లాస్ట్ టైం హలీం పక్కనే, అంటే అక్కడ ఉంది కదా మేకింగ్, దాని పక్కనే నేను తినేవాడిని. అక్కడే సీటింగ్ పెట్టేసేవారు, ఇలా క్లోజులు లేదు. అది మనమైతే
ఇప్పుడు దీని టేస్ట్ ఇవన్నీ ఎలాగున్నాయో మీకు చూపిస్తాను, చెప్తాను. ఓకేనా, లెట్స్ గో గాయస్. ఇదే మన హలీము, చికెన్ హలీం. 2 స్పూన్లు ఇచ్చారు మనకైతే. మనకు 1 స్పూన్ చాలు, కానీ 2 స్పూన్లు ఇచ్చారు. కానీ మన ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉందని. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. కానీ ఇక్కడ ఈ డిఫరెంట్గా వేసారు హలీం చికెన్ది. మళ్ళీ ఇవన్నీ పప్పులు కానీ ఇవన్నీ వేసారు స్వీట్గా. ఇదేదో లిక్విడ్లా వండుతుంది, అది ఏం వేసారో నాకు తెలియదు. కానీ టేస్ట్ ఎలా ఉండబోతుందో మనం చూద్దాం, అది ఎంత టేస్ట్ అనేది. ఇది చాలా రోజుల తర్వాత పెద్దదైతే కొద్దిగా చికెన్ ముక్కలు వేస్తాను అన్నారు. చిన్నది కాబట్టి ఇది 100 రూపీసే కాబట్టి డిఫరెంట్ టేస్ట్ ఉంటుందేమో. కలిపి చూద్దాం ఒకసారి, నమ్మకేసేద్దాం. ఓ మొత్తం ఆయిలే. ఓ చూసారా ఎంత నిమ్మకాయ పిండితే మొత్తం వచ్చేస్తుంది గట్టిగా. ఓ మొత్తం తెలిపోతుంది. టిష్యూ తెచ్చుకోవాలి. ఇప్పుడైతే కలిపేసి ఒకసారి టేస్ట్ చేద్దాం. కానీ హలీం టెక్స్చర్ మాత్రం చాలా బాగుంది గాయస్. హలీం టెక్స్చర్ మాత్రం, చికెన్ హలీం చూడండి ఎంత తిక్కుగా ఉందో. చాలా బాగా చేశారు. ఎంత తిక్కుగా చేశారంటే అంత తిక్కుగా చేశారు. కానీ బాగుంది. నా చేయి చూడండి ఎలాగైపోయిందో, ఆయిల్గా మొత్తం ఫుల్ ఆయిలే. టిష్యూలు తెచ్చుకోవాలి. టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ మనం అయితే మళ్ళీ ఒకసారి టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది. చాలా బాగుంది. పప్పులు కానీ ఇవన్నీ బాగా వేసాం. ఇది బాగుంది కదా. ఏంటంటే చాలా అర్జెంట్గా చేస్తారు. చికెన్ ఫస్ట్ టైం లైట్గా డిఫరెంట్ కారంగా ఉంది. మీరు ఇక్కడికి వచ్చి తింటే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎవరైనా తిన్నారంటే నాకైతే మళ్ళీ ఒకసారి చెప్పండి. టెక్స్చర్ మాత్రం చాలా బాగుంది. టెక్స్చర్ ఒకటి చిన్న టెక్స్చర్ కూడా వదిలిపెట్టలేదు. పర్లేదు. టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో. టెక్స్చర్ ఎంత థిక్నెస్గా లిక్విడ్ బాగుంది. ఏ మాత్రం కానీ కొద్ది కారం లైట్గా తెలుస్తుంది అంతే. కానీ 100 రూపీస్ కంటే ఒక మనిషికి వర్తే ఇదైతే. ఇద్దరు తినొచ్చు, మ్యాక్సిమం 50-50 తినేచ్చు. ఒకరికైతే బాగానే ఉంటుంది. కానీ దీంట్లో ఇంకొద్దిగా హైలైట్ చేసి ఉంటే బాగుంటుంది. ఇంకో ప్లేస్ కూడా వెళ్ళి ట్రై చేద్దాం. ఓకేనా, కానీ ఘాటు తెలుస్తుంది. చికెన్ టేస్ట్ తెలుస్తుంది. కొంచెం జీడిపప్పులు కూడా బాగానే ఉన్నాయి. జీడిపప్పులు చాలా తక్కువ జీడిపప్పులు కూడా ఉన్నాయి. జనాలు కూడా చాలా తక్కువ. సిట్టింగ్ పొజిషన్ ఉంచండి. ఇది సిట్టింగ్ పొజిషన్. ఇక్కడ టేబుల్, ఇక్కడ కొన్ని కుర్చీలు అంతే. బయట కూడా ఉంది. కానీ కొద్ది కారంగా ఉంది గాయస్. నాకైతే నేను 10కి 7.5 ఇస్తాను. నేనైతే 7.5 ఇస్తాను కంపల్సరీగా. కొద్ది ఘాటుగా ఉంది అంతే. ఘాటు లేకపోతే టేస్ట్ ఉంటే బాగుండేది. అదే అనిపించింది. ఇది తినేసిన తర్వాత మాట్లాడదాం గాయస్.
ఇక్కడైతే ఏవో స్వీట్స్లో ఉన్నాయి, ఇవైతే స్వీట్స్ కానీ ఇంకేవో. ఇక్కడ ఇలా వచ్చేస్తే మీకు మానాని పార్లు ఉంది కదా, మానాని పార్లు ఆపోజిట్లోనే ఉంటుంది. ఇంకోండి ఇవి చూడండి, మీకే అర్థమవుతుంది. మానాని పార్లు ఆపోజిట్ వచ్చేస్తే ఉంటుంది. ఇక్కడ చికెను, ఇక్కడ మటన్ హలీమా. కానీ టేస్ట్ మాత్రం కారంగా ఉంది కదా. ఇక్కడైతే సిట్టింగ్ ఇదైతే. గాయ్స్, మన ఇండియా అయితే గెలిచింది. ఇంకో విషయం ఏంటంటే రివ్యూ చెప్తానన్నాను కదా, ఆ రివ్యూ ఏంటంటే నేను అక్కేపాలెం మానాని పార్ల దగ్గర వెళ్ళి తిన్నాను కదా, అది దాని గురించి మాట్లాడబోతున్నాను. అది నేను 10కి 7.5 ఇచ్చాను. అది కొద్దిగా కారం వల్ల, లేకపోతే కొద్దిగా అదేదో ఆయిల్ వేసారు, అది డిఫరెంట్గా అనిపించింది నాకు. అంతగా ఏంటంటే నచ్చలేదు. నచ్చకపోవడం అంటే ఆయిల్ వేయడమే నచ్చలేదు అంతే. మిగతా అంతా బాగానే ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, క్వాంటిటీ బాగుంది. 100 రూపీస్కి చాలా పెద్ద వర్త్. ఎవరైనా వెళ్ళాలనుకుంటే తొందరగా వెళ్ళిపోండి. రంజాన్ సీజన్ ఎండ్ అయిపోతే ఇంకా ఉండవు. కొన్ని ఆటల ప్లేసుల్లో అయితే ఉంటాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. నాకైతే ఇక్కడున్న అక్కేపాలెం రంజాన్ టేస్ట్ ఎప్పుడైనా చేస్తూ ఉంటాను, కానీ వీడియో తీయడం ఇదే మొదటిసారి కాబట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నన్ను ఇలాగే కొద్దిగా ఆదరించండి. ఇంకొద్దిగా నాకు ఫాలోవర్స్ పెరిగితే నాకు హ్యాపీ. ఎక్కడ అది 1, 2, 3 సబ్స్క్రైబర్ నుంచి 27 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నాకు చాలా హ్యాపీ గైస్, చాలా హ్యాపీగా ఉంది. నేను ఎంత కష్టపడ్డాను, కొద్దిగా మెల్ల. నేను ప్రతి కంటెంట్ చేస్తాను గైస్, ఒకటే కంటెంట్ అయితే కాదు. ప్రతి కంటెంట్ నేను చేసి మీకు చూపిస్తాను. అన్ని కంటెంట్స్ నేను చేస్తాను. నాకైతే నో ఇష్యూ. నేనైతే దేనికైనా తెగిస్తాను. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా ఇది నా యూట్యూబ్ ఛానల్ కానీ, నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానీ ఫాలో అయిపోవడం మాత్రం మర్చిపోద్దు. నా ఇన్స్టాగ్రామ్ ద బ్యాచులర్ బైకర్ చూడండి. ఓకేనా?